మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై! ఎక్కడ రామకృష్ణ పండితులు గారు? మహారాజా, అది రామకృష్ణ పండితుని కోసం ఎదురు చూడటం వ్యర్థం. వారికి సమయానికి ఉన్న విలువేంటో ఎలా తెలుస్తుంది మహారాజా? ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. మహారాజా, రామకృష్ణ పండితులు వారు ఏదో ఒక వంకతో సభకి ఆలస్యంగా రావాలని నియమం పెట్టుకున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు ఆచార్య. బహుశా రామకృష్ణ పండితులు గారు ఏదైనా ముఖ్యమైన పనిలో నిమగ్నులై ఉన్నారేమో. వారు వస్తూనే ఉంటారు. అలాగా? కొంచెం ఓపిక పట్టండి ఆచార్య. సభ కంటే వేరే ఏదైనా ముఖ్యమైన పని మరొకటి ఉందనే అనుకుంటున్నారా? చెప్పండి మహారాజా. మా అభిప్రాయం ప్రకారం సభా కార్యకలాపాలు మొదలుపెట్టి తీరాలి. లేదు ఆచార్యదేవా, ఇలా అయితే కుదరదు. రామకృష్ణ పండితుని హెచ్చరించి తీరాలి. ఈ రోజు నుంచి కనుక వారు రాజ్యసభకి ఆలస్యంగా వస్తే వారికి లోపలికి ప్రవేశం దక్కదు. కానీ మహారాజా, మహారాజులు వారు వేచి ఉండేలా చేసినందుకు వారికి తప్పకుండా శిక్ష పడి తీరాలి. ప్రణామాలు మహారాజా. విచ్చేయండి, విచ్చేయండి. రామకృష్ణ పండితుల గారు, విచ్చేయండి. రామకృష్ణ పండితులు గారు, ఆలస్యంగా రావడానికి గల కారణమేమిటి? క్షమించండి మహారాజా, తమకి బాగా తెలుసు కదా, ఎలా అయితే రాజ నిరసన ఉంటుందో, బాల నిరసన ఉంటుందో, స్త్రీ నిరసన ఉంటుందో, అలానే మా ఇంట్లో ఆ అమ్మ నిరసన జరుగుతుంది. కాస్త స్పష్టంగా చెప్పండి రామకృష్ణ పండితులు. ఏం చెప్పమంటారు మహారాజా, అమ్మ ఏదైనా పట్టుబట్టిందంటే తను ఇక ఎవరి మాట వినదు. అలా ఈ రోజు తను పట్టుబట్టి కూర్చుంది, తనకి ఒక చిన్న పిల్లాడు కావాలని. చిన్నపిల్లాడా? శివ 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 శివ. కొంచెమైనా సిగ్గుండాలి. చూడండి, వీరి అమ్మగారికి వేరే వాళ్ళ పిల్లలు కావాలి అంట. అపహరణ చేస్తారా? అయ్యో లేదు 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 ఆచార్య, ఏమిటి మీరు మాట్లాడేది? శివ 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 శివ. పిల్లాడంటే వారి మనవడు, నా పుత్రుడు. మనవడా? అద్భుతం రామకృష్ణ పండితులు గారు. అమ్మ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. అవును మహారాజా, ఇప్పుడు తమరే చెప్పండి. పిల్లాడు ఆకాశంలో నుంచి అయితే ఊడిపడాడు కదా. అవును మహారాజా, వారైతే మంగళ సత్యని కూడా ఇంటికి ఆహ్వానించారు. ఇప్పుడు మంగళ సత్య చెప్తారట మా ఇంట్లోకి పిల్లాడు ఎప్పుడు రాబోతున్నాడని. ముందు అతను కలకంటాడు, ఆ తర్వాత మాకు చెప్తాడు. మేము కూడా మంగళ సత్తయ్య గురించి విన్నాము. అతనికి ఏ కల వచ్చినా సరే అవి నిజమవుతాయని. మహారాజా, అది ఈ యాదృచ్ఛికం కూడా అవ్వచ్చు కదా, లేకపోతే అలా ఎక్కడైనా జరుగుతుందో చెప్పండి. ఇలా చూడండి మహారాజా, ఇలా చూడండి. వీరి స్వభావమే ఇలా తయారైపోయింది. ప్రతి విషయాన్ని సందేహంతోనే చూస్తున్నారు. నీ హృదయం కూడా మాలాగా విశాలంగా ఉండి తీరాలి, మాలాగా పెద్దరిక ఉండి తీరాలి. మరోలా ఉండొచ్చు కదా. మంగళి సత్తయ్యకి పూర్వజన్మ సుకృతం దక్కిందేమో, అతనికి ఏదైనా వరం దక్కిందేమో, అతనికి వచ్చిన కలలు నిజమవుతాయని. అవునాచార్య, తమరు చెప్పేది నిజమే. సరిగ్గా అలానే ఎలా అయితే తమరు పరమేశ్వరుని ముందు కూర్చుని వారితో మాట్లాడుతున్నట్టు. ఏమిటి? మేము అదే ఆలోచిస్తున్నాము. ఈసారి మేము మంగళి సత్తయ్యని కలిసినప్పుడు వారిని అడుగుతాము వారి కలల గురించి. ధనిమణి, చెప్పండి గురువుగారు. మంగళి సత్తయ్యని వెంటనే మన ఇంటికి రమ్మని ఆహ్వానించండి. అలాగే గురువుగారు. ఇప్పుడు ఇరుక్కుంటాడు రామకృష్ణ పండితుడు. అతని విషయంలో ఏం జరుగుతుందో అది అతనెప్పుడూ కలలో కూడా ఊహించుండడు. ప్రణామాలయ్యా. వచ్చేసావా మంగళి సత్తయ్య? నన్ను ఎందుకు రమ్మన్నారు గురుగారు? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? ఒకవేళ ఏమైనా తప్పు జరిగి ఉంటే నేను ఇప్పుడే శుభ్రం చేసేస్తాను. నిన్న రాత్రి మేము
కైలాస పర్వతానికి వెళ్ళాము ఆ పరమేశ్వరుడిని కలవడానికి. చూస్తుంటే కలలోకి వెళ్ళినట్టున్నారు. నిన్న రాత్రి మీరు గురకలు పెడుతూ మరీ పడుకున్నారు కదా. వెళ్ళారు వెళ్ళారు. మేము పరమేశ్వరునితో మా భక్తుల గురించి కూడా మాట్లాడాం. నీ గురించి కూడా మాట్లాడాం. భగవంతుడు నీ మీద కాస్త కోపంగా ఉన్నారు. నీ పాపాల కుండ నిండిపోయింది. ఆ పరమేశ్వరుడు ఇలానే అన్నారు. శుభ్రం చేసేస్తాను. ఆ? మూర్ఖుడా, పరమశివుడి విషయంలో అలా మాట్లాడతావా? లేదు లేదు గురుగారు, నా పాపాలని శుభ్రం చేసేసుకుంటాను. ఏమీ శుభ్రం చేయలేవు. నువ్వు అందరికీ కలలు వస్తున్నాయని అబద్ధం చెప్పి మూర్ఖులని చేస్తున్నావు. లేదు గురుగారు, నాకే కలలు వస్తాయో వాటి గురించి అందరికీ చెప్తాను. నేనే పాపం చేయలేదు గురుగారు. అయినా సరే నువ్వు ఏవైతే పాపకార్యాలు చేశావో వాటికి ప్రాయశ్చిత్తం అయితే చేసి తీరాలి. ఏం చేయాల్సి ఉంటుంది గురుగారు? ఎక్కువేం కాదు. ఇక్కడ ఆసనం ఉంది కదా, దాని మీద నిలబడు. కానీ నేనేమైనా చిన్నపిల్లోడినా? ఇదేం ప్రాయశ్చిత్తం గురుగారు? ఓరి మూర్ఖుడా, మా గురువు గారిని ఎదురు ప్రశ్నిస్తావా? నీకు మా గురువు గారి మీద నమ్మకం లేదా? గురువు గారు, ఇతను చాలా పెద్ద తప్పు చేశాడు. ఇతనికి ఇప్పుడే శిక్ష విధించండి. వద్దు వద్దు గురుగారు, నేనే ఎక్కుతాను. ఎక్కువ నేనేం చేయాల్సి ఉంటుంది గురువుగారు? నువ్వు చేయాల్సిందేమీ ఎక్కువ కాదు. నీకు ఒక కలొచ్చింది. నాకు రాలేదు గురువుగారు, ఏమీ రాలేదు. వచ్చింది. రాజకుటుంబానికి సంబంధించి వచ్చింది. ఏ కళ రాలేదు, ఏమీ రాలేదు గురువుగారు. ఏమీ రాకపోతే రాబోతుంది. గురుగారు, నాకెప్పుడు ఎటువంటి కళ వస్తుంది అని ఎవరు తెలుసుకోలేకపోయారు. నేను చెప్పేది నిజం గురుగారు, తమరికి సాధ్యం కాదు. నేనేమీ చేయలేను గురుగారు, నేను నిజం చెప్తున్నాను. నీకు కల రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రావాలి. గురుగారు, నేను ఇలా ఎంతసేపు నిలబడి ఉండాలి గురువుగారు? కల వస్తుంది అని నీకు అనుభూతి కలిగేంత వరకు అనుభూతి కలిగిందా? అనుభూతి కలిగింది గురువుగారు. క్షమించండి గురువుగారు, క్షమించండి. నాకు అర్థమైపోయింది. తమరు ఎలా చెప్తే అలాగే జరుగుతుంది గురువుగారు. క్షమించండి, క్షమించండి గురువుగారు, క్షమించండి, క్షమించండి. ఇక నీకు ఏం కలలొస్తాయో అది మేమే నీకు చెప్తాము. రేపు ఆ కల గురించి నువ్వు మహారాజు సమక్షంలో చెప్పాలి. అర్థమైందా? లేక మళ్ళీ ఆసనం మీద? అర్థమైంది గురుగారు. తమరు ఎలా ఆదేశిస్తే నేను అలాగే చేసేస్తాను, శుభ్రం చేసేస్తాను. పైగా ఆ కల ఏమై ఉంటుందో అది మేము నీకు చెప్తాము. రేపు ఆ కల గురించి నువ్వు మహారాజుల వారి ఎదుట చెప్పాలి. మంగళి సత్తయ్య, అసలు నీకు ఏమైంది? నీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? అది అది శుభ్రం చేసేస్తాను. సత్తయ్య, మాకు అన్నీ తెలుసు. నువ్వు ఏమనుకుంటున్నావు? మాకేమీ తెలియదు అనుకుంటున్నావా? ఇంత దారుణమైన మర్తన ఇంతకు ముందు నువ్వెప్పుడూ చేయలేదు. నీ మర్తనతో మా అలసట తగ్గడం కాదు కదా, ఇంకా పెరుగుతూ పోయింది. ఏ ఆలోచనలో ఉన్నావు మంగళి? ఏమిటి సమస్య? మంగళి,
క్షమించండి మహారాజా. తమరే నాకు అభయం ఇచ్చిన తర్వాత నేను మీతో ఒకటి నివేదించుకోవాలనుకుంటున్నాను మహారాజా. నిర్భయంగా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్న రాత్రి నాకు మళ్ళీ కల వచ్చింది మహారాజా. నీకొచ్చే కలలు నిజమవుతాయి కదా? అవును మహారాజా. అయితే చెప్పు, ఏం కల వచ్చింది? మహారాజా, ఈసారి కళ తమరికి సంబంధించింది. నిన్న రాత్రి నా కలలో తమరి తండ్రి గారు నరసనాయక్ గారు సాక్షాత్తు దర్శనమిచ్చారు మహారాజా. వారే స్వయంగా నా కలలోకి వచ్చారు మహారాజా. రామకృష్ణకి ఏది అసంభవం కాదు. వారి దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది రామకృష్ణ పండితుడికి అగ్ని పరీక్ష. సరే అయితే మంగళి సత్తయ్య, ఇప్పుడు తమరు మా సభా సమక్షంలో చెప్పండి, నిన్న రాత్రి తమరు ఏం కలగన్నారు? నిన్న రాత్రి నా కలలో మహారాజు గారి తండ్రి గారు స్వర్గీయ శ్రీ నరసనాయక్ గారు వచ్చారు. వారు స్వర్గంలో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. వారు ప్రజల కోసం శుభాశిష్యులు అందించారు, దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పారు. భళా. మహారాజా, మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. తమర తండ్రి గారు అక్కడ సంతోషంగా ఉన్నారని తెలిసి. ఏంటి, సంతోషంగానే ఉన్నారు కదా? అవునండి, కానీ వారిని ఇబ్బంది పెడుతున్న విషయం ఏదో ఉంది. వారు దిగులు పడుతున్నారు. ఎందుకు దిగులు పడుతున్నారు? ఇంతకీ వారేమన్నారు? శుభ్రం చేసేస్తాను. నరసనాయక్ గారు చెప్పారా శుభ్రం చేసేస్తానని? లేదు పండితులు గారు, అది నేనన్నాను. ఏదైనా సమస్య ఉంటే అది నాతో చెప్పండి మహారాజా, శుభ్రం చేసేస్తాను అన్నాను. మంగళి సత్తయ్య, ఇంతకీ వారు అసలు ఏమన్నారు? చెప్తానండి. వారు సమస్య అయితే ఉందని చెప్పారు, కానీ రాజ్యంలోని విశ్వాసపాత్రునికి మాత్రమే అది చెప్తానన్నారు. కానీ కలలైతే తమకు వస్తాయి. మరి స్వర్గీయ నరసానాయక్ గారు ఎవరికి చెప్తారు? అవునండి, వారు రాజ్యంలోని ఎవరైనా విశ్వాసపాత్రులైన వ్యక్తిని స్వర్గానికి పంపించమని చెప్పారు. మా అభిప్రాయంలో మా అనుజుడు రాజకుమార్ అచ్యుతదేవ కంటే ఎక్కువ విశ్వాసపాత్రులు ఇంకెవరు ఉండగలరు? కానీ వారు తన రాజ్య కార్యకలాపాల కోసం వారి నగరానికి వెళ్లారు. కొన్ని రోజులు అక్కడే ఉంటారు. క్షమించండి మహారాజా, కానీ ప్రాణాలతో ఉన్న ఏ వ్యక్తి అయినా స్వర్గానికి వెళ్లి తిరిగి రావటం ఎలా సాధ్యం అవుతుంది? ఇలా ముందెప్పుడు చూడలేదు, వినలేదు కూడా. అంటే తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంగళి సత్తయ్యకి ఏవైతే కలలు వస్తుంటాయో అవి అబద్ధాలనే? లేదు గురుగారు, నేను కేవలం ఒకటే నివేదించుకుంటున్నాను. ప్రాణాలతో ఉన్న ఏ వ్యక్తి అయినా స్వర్గానికి వెళ్ళటం అసంభవని. మహారాజా, తమరి తండ్రి గారు గౌరవనీయులైన నరసానాయక్ గారికి ఏదో సమస్య ఉంది. కానీ రామకృష్ణ పండితుడికి కొంచెం కూడా తెలియదు తమరి తండ్రి గారు ఎంత గొప్ప శాసకులు. జనం కోసం వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, అందరి సమస్యల్ని పరిష్కరించారు. కానీ మహారాజా, ఈ రోజు వారికి ఏదో సమస్య వస్తే మనం ఏమీ చేయొద్దా మహారాజా? చేద్దాం, తప్పకుండా చేద్దాం తాతాచార్య. మా స్వర్గీయ తండ్రి గారు స్వర్గంలో దిగులుగా ఉంటే మేము వారి కోసం ఏమీ చేయకుండా ఉండడం అనేది అసంభవం. మేము చేస్తాము, తప్పకుండా చేస్తాము. కానీ ప్రశ్న ఏమిటంటే, ఎవరైనా ప్రాణాలతో ఉన్న వ్యక్తి అసలు స్వర్గానికి ఎలా వెళ్ళగలరు అని. పండిత రామకృష్ణ, మేము తమ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాము ఈ విషయంలో. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, నాకు తెలిసినంత వరకు ఇది అసంభవం, ప్రకృతి నియమాలకు విరుద్ధం. సంభవమే మహారాజా. ఒక తాంత్రికుడు తన తంత్ర విద్యతో ఇది చెయ్యగలడు. అతని పేరు తాంత్రికుడు ఆత్మస్వామి. ఆత్మస్వామియా? ఏమైంది? తమరెందుకంత నిర్ఘాంతపోయారు? తమరికేమైనా సమస్య? లేదు లేదు ఆచార్య, నేను కేవలం ఒకటే. అయ్యో, చెప్పండి చెప్పండి చెప్పండి, తమరు మాట్లాడండి. ప్రతి విషయంలో తమరు సలహా ఇవ్వడం చాలా అవసరం కదా. పర్వాలేదు పర్వాలేదు, చెప్పండి. గురుదేవా, తమరు మాకు తాంత్రికుడు ఆత్మస్వామి గురించి ఏదో చెప్తున్నారు, చెప్పండి. వారు గొప్ప సిద్ధ పురుషులు. వారు పురుషులు కాదు, వారు మహాపురుషులు. ఇక తమరే ఆలోచించండి. ఎవరినైతే మేము
రాజపురోహితులు తాతాచార్యులం ప్రశంసిస్తున్నామో వారు ఎంతటి వారై ఉంటారు. అర్థమైంది గురుదేవా, మాకు అర్థమైంది. మహారాజా, వారు పరకాయ ప్రవేశం చేయించగలరు. శరీరాన్ని ఆత్మ నుంచి వేరు చేయడంలో సిద్ధహస్తులు. ఏ వ్యక్తినైనా స్వర్గానికి పంపించగలరు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రప్పించగలరు కూడా. గురుదేవా, వారంతటి గొప్పవారైతే తాంత్రికుడు ఆత్మస్వామిని వీలైనంత త్వరగా మా సభలోకి ప్రవేశపెట్టండి. మహారాజా, అదృష్టవశాత్తు తాంత్రికుడు ఆత్మస్వామి గారు ముందు నుంచే విజయనగరంలో ఉన్నారు. పైగా మేము వారిని మా గృహంలో భోజనానికి సాదరంగా ఆహ్వానించాం. అద్భుతం గురుదేవా, అద్భుతం. అయితే తాంత్రికులు ఆత్మస్వామిని వీలైనంత త్వరగా ఇక్కడికి మా సభలోకి ప్రవేశపెట్టండి. అలాగే మహారాజా. రామా, ముందు కరొస్తుంది. వెంటనే తాంత్రికుడు కూడా విజయనగరంకి వచ్చేస్తాడు. ఇదంతా కొంచెం ఇష్టంగా అనిపించట్లేదు? ఆత్మ అమరం. మహాశయ, తమకి మా సభకి స్వాగతం. తమరు ఇక్కడికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చేయండి ఆత్మస్వామి గారు. నీ పాపముల ప్రాయచిత్తం అంత సులభం కాదు. నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఎన్నో జన్మలు శిక్ష అనుభవించాల్సిందే. పారిపో, పారిపో పాపాత్ముడా. బయలుదేరండి గురువు గారు, లేకపోతే ఈ పిచ్చివాడు మీ మీద దాడి చేసేస్తాడు. పారిపోయి మంచి పని చేశాడు వాడు. లేకపోతే వాడిని శాశ్వతంగా మా కలశంలో బంధించేసేవాళ్ళం. కానీ మా గురువు గారైతే ఇక్కడే ఉన్నారు కదా. ఏయ్ మూర్ఖుడా, వీరు మహాజ్ఞాని తాతాచార్యుల వారు. ప్రణామాలు గురువు గారు. గురువు గారు, తమరిని కాదు, నేనిక్కడ తిరుగుతున్న దుష్ట ఆత్మలతో మాట్లాడుతున్నాను. వారే నాకు కోపం తెప్పించారు గురువు గారు. ఆత్మ అమరం. ముందే చెప్పొచ్చు కదా. మహారాజా, వీరికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. వీరు ఆత్మలతో మాట్లాడుతుంటారు కూడా. తాంత్రికులు గారు, మేమెవరైనా ఒక వ్యక్తిని స్వర్గానికి పంపించాలి, మళ్ళీ వారిని అక్కడి నుంచి భూమి మీదకి తీసుకురావాలి. మరిలా సంభవమే అంటారా? మాకు ఏది అసంభవం కాదు. ఈ స్వర్గం, భూమి, ఆకాశం ఇవన్నీ సామాన్యమైనవే కదా. మేము ముల్లోకాలలో విహరిస్తూ ఉంటాము. మాకు తెలుసు, మహారాజుల వారి తండ్రి గారు నరసానాయక్ గారు స్వర్గంలో సమస్యల్లో ఇరుక్కుపోయారు. ఇప్పుడు వారి కోసమే ఒక వ్యక్తిని స్వర్గానికి పంపించి మళ్ళీ భూమి మీదకి రప్పించాలి అనుకుంటున్నారు కదా. క్షమించండి మహాశయ, కానీ ఆచార్యులైతే అలా ఏమీ చెప్పలేదు. మరి తమంతట తమకి ఎలా తెలిసిపోయింది? మూర్ఖుడా, నువ్వు నన్నే ప్రశ్నిస్తావా? ఉండు, నిన్ను ఈ రోజే శాశ్వతంగా బంధించేస్తాను. వచ్చేయ్, ఇందులో కలిసిపో. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. రామకృష్ణ పిలుస్తున్నారు, వెళ్ళు వెళ్ళు. క్షమించండి, కానీ నేను ఇంత చిన్న పాత్రలో ఎలా ప్రవేశించగలను? ఈ తిరుగుతున్న ఆత్మలని స్వేచ్ఛగా వదిలేయటం చాలా ప్రమాదకరం. అయితే తమరు ఏదో ప్రశ్నను అడిగినట్టున్నారు. నేనా? లేదే. నేను నేను తమకి జై కొడుతున్నాను. ఆత్మస్వామికి జై, ఆత్మస్వామికి జై, అంతే. భళా, తమరు అంతర్యామి కూడా. తమరికి ముందే తెలిసిపోయింది మహారాజు గారి తండ్రి గారు సమస్యల్లో ఉన్నారని. చమత్కారం, చమత్కారం. మేము పరమశివుని భక్తులం, మాకు అన్నీ ముందే తెలిసిపోతాయి. కానీ ఎవరినైనా స్వర్గానికి పంపాల్సిన అవసరమే ఉంది. తమరే స్వయంగా స్వర్గీయ నరసానాయక్ గారిని ఒకసారి అడగొచ్చు కదా. ఇది అసంభవం. మేము మా కపాల కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ఆ కార్యాలను మేము మధ్యలో వదిలిపెట్టలేము తెలుసా. అయితే స్వామి, తమరే వేరే ఎవరినైనా స్వర్గానికి పంపించే మార్గం చూపించండి.
కాలాంతక కాల ప్రక్రియ ద్వారా ఇది సంభవమే. కానీ ఇటువంటి శక్తులు కేవలం అమావాస్య రోజున మాత్రమే ఏకమవుతాయి. ఆత్మస్వామి గారు, ఈ ప్రక్రియని ఏ విధంగా సంపన్నం చేయాలో అది చెప్పండి. మహారాజా, నేను అమావాస్య రోజు రాత్రి మంత్రించబడిన కట్టెలతో చితిని ఏర్పాటు చేస్తాను. దాని తర్వాత స్వర్గానికి వెళ్ళాలనుకునే వ్యక్తిని దాని మీద కూర్చోబెడతాను. ఆ తర్వాత నా శక్తులను ఉపయోగించి అగ్నిని ప్రజ్వలింపచేస్తాను. అప్పుడు ఆ వ్యక్తి సూక్ష్మంగా మారి గాలిలో కలిసిపోతారు. అంటే అతను కాలిపోతాడా? మూర్ఖుడా! నన్ను ప్రశ్నించే దుస్సాహసము! ఆత్మలతో మాట్లాడుతున్నారు కదా. అరే, నీతోనే మాట్లాడుతున్నాను. అగ్ని ఉంటుంది, కానీ వ్యక్తి మాత్రం కాలడు. ఆ వ్యక్తికి ఏమీ కాదు. అతను స్వర్గానికి వెళ్తాడు, మళ్ళీ సురక్షితంగా తిరిగి వస్తాడు కూడా. హా, తాంత్రికులు గారు, తమరి అభిప్రాయం ప్రకారం ఈ కార్యానికి తగిన వారెవరంటారు? ఆ, నక్షత్రాల ప్రకారం కేవలం తులరాశి మాత్రమే ఈ అమావాస్య రాత్రిని స్వర్గయాత్రగా మార్చగలదు. తులారాశ అంటే తా ఇంకా రా పేర్లతో మొదలైన వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలరు. రాతో అయితే నా పేరు కూడా వస్తుంది. ఈ సమస్య మళ్ళీ నా నెత్తి మీదకే రాదు కదా. ఆలోచించు రామా, ఏమైనా ఆలోచించు. తాతాచార్యులు అవుతుంది కదా. తాతాచార్య ఎందుకు? రాతో అది రామకృష్ణ అయి ఉండొచ్చు కదా. కానీ తమరు మాకంటే గొప్ప జ్ఞానులు, మహాపండితులు, శాస్త్రములు తెలిసిన వారు. అక్కడికి వెళ్ళి ఏమైనా శాస్త్ర పోటీలో పాల్గొనాలా ఏంటి? అక్కడికి వెళ్ళి కేవలం మహారాజుల వారి తండ్రి గారి సమస్యలు తెలుసుకుని తిరిగి రావాలంతే. తిమోరస్ గారు, వెళ్ళాలనిపిస్తే తమరు కూడా స్వర్గానికి వెళ్ళి రావచ్చు. రాశి ప్రకారం అయితే కాతో పేరు మొదలైన వారు కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు. కేతో అయితే కృష్ణదేవరాయల వారి పేరు కూడా ఉంది. వద్దు వద్దు, మహారాజు ఎలా వెళ్ళగలరు? మహారాజు గారు వెళ్ళకూడదు. రాజు లేని రాజ్యంలో విద్రోహాలు జరిగే అవకాశం ఉంటుంది. అవును గురుదేవా, పైగా తమరు కూడా రాజ్యసభకి రాజగురువులు. అనుక్షణం తమరి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. తమరు కూడా అక్కడికి వెళ్ళడం అసంభవమే. అవును మహారాజా, అవును. మరొకటి మహారాజా, మహామంత్రి గారు రాజ్య వ్యవస్థ కార్యాలు సరైన పద్ధతిలో నిర్వర్తించాలి కాబట్టి మహామంత్రి గారు కూడా వెళ్ళడం కుదరదు. రామా, స్వర్గవాసి అవ్వడానికి సిద్ధంగా ఉండు. నేను సిద్ధంగా. భళా! తమరు విన్నారా ప్రభు? రామకృష్ణ పండితులు గారే స్వయంగా చెప్తున్నారు, వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని. అయ్యో అయ్యో, నేనెప్పుడన్నాను? ఇప్పుడే అన్నారు కదా. నేను అనలేదు. అరే, ఇప్పుడే అన్నారు. తమరు పొరపాటు పడుతున్నారు. నేను అనలేదు. ఇప్పుడే అన్నారు. లేదా సరే, నేను ఇప్పుడే అనలేదు. అన్నారు. ఇది సబబు కాదు మహారాజా. అప్పాజీ, మమ్మల్ని క్షమించండి మహారాజా. మా అభిప్రాయం ఏమిటంటే, ఒకవేళ నలుగురు వ్యక్తుల్లో నుంచి కేవలం ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళాలి అంటే ఆ పని చీటీలు తీసి కూడా చేయొచ్చు కదా. అప్పుడు ఎవరి పేరు చీటీలో వస్తుందో వారు స్వర్గవాసులు, అంటే స్వర్గానికి వెళ్తారు. ఎందుకు? దాని అవసరం ఏముంది అని. అవసరం ఉందాచార్య, అవసరం ఉంది. ఏ పనైనా సరే న్యాయబద్ధంగానే జరగాలి. రేపు రాజ్యసభలో ఈ కార్యం సంపన్నమవుతుంది. 4 చీటీలు రాయాలి. ఆ చీటీలలో ఎవరి పేరైతే వస్తుందో వారు స్వర్గానికి వెళ్తారు. ఇక్కడ మేం కూడా ఇరకాటలో పడొచ్చు. ఏం చేయాలి? రాజశేఖర్ ఎలా ఉంటుంది? బాలేదా? అందులో కూడా తులారాశి సమస్య ఉందా? నారాయణ బాలేదా? వెంకట్ వెంకట్ బాగుంటుంది. బాలేదా? అయితే సూర్యారావు. లామా, నువ్వు కొన్ని రోజులు నా పేర్లు పెట్టుకో. గుందప్ప, ఎంత చక్కటి పేర్లు. భలే, ఇక్కడ చూడండి. గుండప్ప, ఎంత చచ్చటి పేరు. అలే, పేరు మార్చుకుంటే మాత్రం ఏమవుతుంది? అప్పుడు తులారాశి పేరు ఉండదు,
స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరమూ ఉండదు. అమ్మా శారదా, ఇంకా స్వర్గానికి వెళ్ళటానికి నా పేరుని ఎంపిక చేయలేదు. కానీ ఒకవేళ ఎంపిక చేస్తారో తమరి స్వర్గానికి వెళ్ళిపోతే అప్పుడు మా జీవితం ఇక్కడ నరకం అయిపోతుంది. అయ్యో కానీ నువ్వు పెట్టుకోండి. ఏమిటి? మేము ఏవైతే పేర్లు చెప్పామో వాటిలో నుంచి ఒక పేరుని పెట్టుకోండి. ఈ రోజు నుంచి మీ పేరు రామకృష్ణ కాదు. అవును లామా, లేకపోతే కొన్ని రోజుల్లో నీ పేరు స్వర్గీయ రామకృష్ణ అయిపోతుంది. పెట్టుకో. ఏంటి? చుట్టుపక్కల ఏ వస్తువు దొరికితే అది నోట్లో పెట్టుకో. అప్పుడే మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటావు. అయ్యో మీరందరూ అనవసరంగా కంగారు పడుతున్నారు. ఇలా ఎవరైనా స్వర్గానికి వెళ్ళగలరా? ఇది ఆచార్యుల వారు పన్నిన కొత్త పన్నాగం అంతే. మేము ఎలా చెప్తున్నామో మీరు చెప్పినట్టు అలాగే చేయండి. అప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళక్కర్లేదు. శారదా, స్వర్గానికి వెళ్ళడానికి నాకు కేవలం 25% అవకాశం ఉందంతే. మిగిలిన 70% మహారాజు గారు, ఆచార్య ఇంకా మహామంత్రి గారికి ఉంది. పైగా ఈసారి నాకు పూర్తి అనుభూతి కలుగుతుంది. నా భాగ్యం నాకు సహకరిస్తుందని. మీ భాగ్యం ఎలాంటిదంటే 1% అవకాశం ఉన్నా అప్పుడు కూడా మీ పేరే వస్తుంది. పైగా ఇక్కడ 25% అవకాశం ఉంది. అయ్యో కానీ పేరు మార్చుకోవటం వల్ల మనిషి భాగ్యం ఏమైనా మారిపోతుందా ఏమిటి? నా మనసు చెప్తుంది నా పేరు ఖచ్చితంగా రాదు. పైగా ఇలాగే జరుగుతుందని నాకు 100% అనిపిస్తుంది. స్వర్గానికి వెళ్ళడానికి 100% రామకృష్ణ పండితుడి పేరే వచ్చి తీరా. గురుదేవా, ఈ సువర్ణావకాశాన్ని అదురుగా తీసుకొని స్వర్గానికి తమరే వెళ్ళి రావాలి. గురువుగారు, అందరూ అంటుంటారు కదా మన కర్మ ఎలా ఉంటే అలా అని. ఆ విధంగా చూస్తే తమరు నరకానికి వెళ్లి తీరుతారు. కానీ ఇప్పుడు స్వర్గంలో తిరగడానికి మంచి అవకాశం దొరుకుతుంది. దాన్ని చేజార్చుకోకండి గురువుగారు. స్వర్గం పైకి వెళ్ళొచ్చు కదా. ఇలా రండి. ధనిమణి చెప్పేది అక్షరాల సత్యం స్వామి. తమరు అజేయులు, అంతర్యామి, మహాజ్ఞానులు. స్వర్గానికి తమరే వెళ్లి తీరాలి. గురుమాత చాలా చక్కగా చెప్పారు. అసలు నువ్వేం భార్యవి? నీ భర్తని స్వర్గవాసి చేయాలనుకుంటున్నావా? స్వామి, తమరి కారణంగానే ఈ ప్రపంచం స్వర్గంగా మారిపోయింది. స్వర్గవాసి అవడానికి తమకే అధికారం ఎక్కువగా ఉంటుంది. వరుణమాల, చెప్పండి. వరుణమాల, భూమి మీద ఇంకా మేము ఎన్నో మహత్కార్యాలు చేయాలి. మా దగ్గర స్వర్గానికి వెళ్ళేంత సమయం లేదు. తమరొక పని చేయండి, వెళ్ళండి. వెళ్ళి అతిథులకి భోజన ఏర్పాట్లు చేయండి. తమరి ఆజ్ఞ ప్రభు. అసలు నువ్వేంటి అనవసరంగా బతుకు దుర్భరం చేశావు? ఏం తులారాశి పేరు ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను కేవలం ఆ రామకృష్ణని ఇరికించడానికి తులరాశిని వాడాను. మాకు అస్సలు గుర్తులేదు తమరిది కూడా తులారాశి అని. మహారాజుల వారి పేరు ఎందుకు చెప్పావు? అది అనుకోకుండా నోటి నుంచి వచ్చేసింది. నేను ఒకటే అనుకున్నాను, నా గ్రహ నక్షత్రాల జ్ఞానంతో వారు ప్రభావితులు అవుతారు కదా. కొత్వాల్, ఆచార్య, నింగిని నేలని ఒకటి చేయాల్సి వచ్చినా సరే చీటీలో పేరు మాత్రం రామకృష్ణ పండితుడి పేరే వచ్చి తీరా. తమరు నిశ్చింతగా ఉండండి, పేరైతే రామకృష్ణదే వస్తుంది. మహారాజు గారి ఆదేశం ప్రకారం 4 చీటీలు రాయడం జరిగింది. అందులో మా పేరు, స్వయంగా మహారాజు గారిది, ఆచార్య తాతాచార్యుల వారి పేరు, ఇంకా రామకృష్ణ పండితుల గారి పేర్లున్నాయి. ఎవరి పేరు ఉన్న చీటీ వస్తుందో వారు మన రాజుగారి స్వర్గీయ తండ్రి గారు శ్రీ నరసానాయక్ గారిని కలిసి సమస్య తెలుసుకుని ఆ తర్వాత దానిని పరిష్కరించడం జరుగుతుంది. మహారాజుల వారికి జయము. మహారాజా, ఈ బంగారు పాత్రలో అందరి పేర్లు ఉన్న చీటీలు ఉన్నాయి. స్వయంగా ఆచార్య తాతాచార్యుల వారు ఇప్పుడు చీటీని తీస్తారు. చీటీని నేను తీయాలనుకుంటున్నాను. ఎందుకు? మేమెందుకు తీయకూడదు? ఆచార్య, నియమం ప్రకారం చీటీలను రాసిన వారు ముందుగా చీటీని ఎక్కడ తీయరు ఆచార్య. ఇప్పుడు తమ వంటి గొప్ప వ్యక్తితో నేను నియమాలకి విరుద్ధంగా పనులు ఎలా చేయించగలను చెప్పండి. వారు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు గారు. ఈ కార్యాన్ని తమరు చేయండి. ధన్యవాదాలు మహారాజా. రామా, ఇందులో నీ పేరుంటేనో అదేంటి? తమరు అసలు ఏం చేస్తున్నారు? అది సరిగ్గా అన్నీ కలిపి మళ్ళీ తీస్తాను ఆచార్య.
రామా, నువ్వు నీకు నాకు కూడా దుర్భాగ్యమనే నిరూపించావు. ఇందులో నీ పేరే ఉంది. రామకృష్ణ పండితులు గారు, చీటీలో ఎవరి పేరుంది? ఇందులో నా పేరే ఉంది మహారాజా. ఇప్పుడు ఈ సమస్య నుంచి తమరు ఎలా తప్పించుకుంటారు రామకృష్ణ పండితులు గారు? ఇప్పుడేం చేస్తావు రామా? ఇప్పుడు నీతో పాటు నేను కూడా స్వర్గానికి రావాల్సి ఉంటుంది. మహారాజా, నేను ఒకసారి అన్ని చీటీలు చూడాలనుకుంటున్నాను. ఎందుకు? తమకి మా మీద నమ్మకం లేదా? గురుదేవా, రామకృష్ణ పండితులు గారి ఈ కోరికని గౌరవించి తీరాలి. అలాగే మహారాజా, చూసుకోండి. తమరి కోరిక కాదనడం ఎందుకు, చూసుకోండి. ధన్యవాదాలు. ఈ 4 చీటీల మీద రామకృష్ణ పండితుడి పేరుంది. ఏ చీటీ తీసినా సరే రామకృష్ణ పండితుడి పేరే వస్తుంది. ధనిమని, చెప్పండి గురుగారు. మేం మీకేవైతే చీటీలు ఇచ్చామో వాటిలో మా పేరు, తిమ్మరుసు ఇంకా మహారాజుల పేర్లున్నాయి. కానీ గురువుగారు, ఈ చీటీల అవసరం ఏముందంటారు? ఉంది, అవసరం ఉంది. రామకృష్ణ పండితుడు చాలా తెలివైనవాడు. అతను మిగిలిన చీటీలు తప్పకుండా చూస్తాడు. రామకృష్ణ పండితుడు తన చీటీ తీసిన తర్వాత అధికారి ఆ పాత్రను తీసుకుని మీ దగ్గరకు వస్తాడు. అప్పుడు మీరు రామకృష్ణ పండితుడి పేరున్న చీటీలు తీసేసి మా 3 పేర్లు ఉన్న చీటీలు అందులో వెయ్యాలి. అర్థమైందా? రామకృష్ణ పండితులు గారు, స్వర్గానికి వెళ్ళడం తమరికి ఇష్టం లేకపోతే మాకు ఏ సమస్య లేదు. స్వర్గానికి మేం వెళ్ళిపోతాం. లేదు లేదు మహారాజా, చీటీలో నా పేరు వచ్చింది కాబట్టి స్వర్గానికి కూడా నేనే వెళ్తాను. తమరి పట్ల, ఈ రాజ్యం పట్ల నా కర్తవ్యాలని నేను తప్పకుండా నిర్వర్తిస్తాను మహారాజా. నన్ను కూడా చంపేశావు కదా రామా. విను, ఈ ప్రశంసలతో కూడిన చప్పట్లు చివరిసారిగా విను రామా. దీని తర్వాత ఎలాగో స్వర్గానికి వెళ్ళిపోతావు కదా. మహారాజా, భోజనం చేయండి. మహారాణి తిరుమలాంబ తమరి కోసం స్వయంగా వారి చేత్తో వంట చేశారు. వంకాయ పాయసం, బెండకాయ పచ్చడి, కాకరకాయ రొట్టెలు. భోజనం చేయండి మహారాజా. పెద్ద మహారాణి గారు, ఈ భోజనం చేస్తే మేము... మహారాజా, ఆరంభించండి. ఈ రోజు మేము ప్రత్యేకంగా తమరి కోసం మొక్కజొన్నలతో కూరని కూడా చేసి తీసుకొచ్చాం. మామూలుగా అయితే కూర చిన్న చిన్న ముక్కలుగా కోసి చేస్తారు. కానీ మన చిన్న మహారాణి తిరుమలాంబ పాకశాస్త్ర విశేషజ్ఞులు. వీరు మొత్తం జొన్న గుత్తినే కూరగా చేసేశారు. పైగా మహారాజా, మేం తమరి కోసం ప్రత్యేకంగా దోసకాయ హల్వా కూడా చేశాం. చూడండి మహారాణి చిన్నాదేవి, హల్వా పేరు వినగానే మహారాజు గారి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాసేపటి తర్వాత కంట్లో నుంచి కూడా వస్తాయి. ఏంటి? తమరు వంటలు చేయటంలో ఇంత నిపుణులు కదా, ఏమంటారు మహారాజా? మా అమ్మ కూడా ఇదే అంటుంటారు. మహాభారతంలో భీముడు మరియు రామాయణంలో నలుడి తర్వాత పాకశాస్త్రంలో నిపుణులు ఉన్నారంటే అది మేమేనని. తమరి తల్లి గారు చెప్పింది నిజమే. అయ్యో, నేను మరొక ప్రత్యేకమైన వంటకం కూడా చేశాను. మేము తమ కోసం తీసుకురావడం మర్చిపోయాం. మేము ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం. త్వరగా వెళ్ళండి. మహారాణి చిన్నదేవి, మేమెప్పుడైనా తమరి పట్ల అత్యాచారం చేశామా? లేదు. తమరి మీద ఎప్పుడైనా కోప్పడ్డామా? ఎప్పుడూ లేదు. తమరి కార్యాలలో విఘ్నం కలిగించామా? లేదు మహారాజా. మరి మా మీద ఎందుకు ఇలా ప్రతీకారం తెచ్చుకుంటున్నారు? ఇటువంటి భయంకరమైన భోజనానికి మమ్మల్ని ఆహ్వానించడానికి ముందు తమరు మా గురించి ఒక్కసారైనా కనీసం ఆలోచించాలి కదా.
తమరు మమ్మల్ని మృత్యువు నోట్లోకి ఎందుకు ఇలా నెడుతున్నారు? మృత్యు నోట్లోకి తమరు రామకృష్ణ పండితుల్ని ప్రవేశపెడుతున్నారు మహారాజా. తమకి చాలా బాగా తెలుసు ఈ విధంగా ఎవరూ స్వర్గానికి వెళ్ళలేరు. కేవలం ఒక్క షరతులో విజయం సాధించడానికి ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి? మహారాణి చిన్నాదేవి, రామకృష్ణ పండితుని దగ్గర ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది, కానీ మా దగ్గర లేదు. మేము ఈ భోజనాన్ని స్వీకరిస్తే మా మృత్యువు నిశ్చయం. మహారాజా, చూడండి పెద్ద మహారాణి మహారాజా, వచ్చేసారు. ఇదే ప్రత్యేక వంటకం, అరటి ఆకులతో తాంబూలం. భోజనం చేసిన తర్వాత దీన్ని తప్పకుండా ఆరగించండి. అరటి ఆకులతో తాంబూలం. భోజనం చేసిన తర్వాత ఆరగిస్తాం, ఇవ్వండి. అమావాస్య రావడానికి ఇంకా 2 రోజులే ఉంది. 2 రోజుల తర్వాత రామకృష్ణ ఈ ప్రపంచం నుంచి పైకి వెళ్ళిపోతారు. కానీ ఒక విషయం గురించి నాకు చాలా దిగులుగా ఉంది గురువుగారు. ఒకవేళ జనంకి తెలిసిపోతే నేను అబద్ధపు కళ గురించి చెప్పానని, అప్పుడు మహారాజుల వారు మమ్మల్ని ప్రపంచం నుంచే కత్తిరించి వేస్తారు. ఏమీ దిగులు పడకు మంగలి సత్తయ్య, ఏమీ కాదు. 2 రోజుల తర్వాత ఈ తాంత్రికుడు దూరంగా, ఎంతో దూరంగా వెళ్ళిపోతాడు. ఇక రామకృష్ణ పండితుడు అతను శుభ్రం చేసేస్తాను. మరి ఆఖరికి ముసలాడు రామకృష్ణ పండితుడిని ఇరికించేశాడు. చాలా అదృష్టవంతుడు. గురువుగారు, ఒకవేళ ఆ దుష్ట పండితుడు చితి మీద కూర్చోడానికి అంగీకరించకపోతేనో అప్పుడు ఏమవుతుంది గురువు గారు? ఆ, ఎలుక 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 ఎలుక! ఇంట్లోకి ఎలుక వచ్చింది స్వామి. ఇంట్లో గెలికెలా వచ్చింది? ఆగండి, మేము ఎలుకని పట్టుకుంటాం. వెళ్ళండి గురువు గారు, ప్రాణాలతో ఉన్న మనిషిని భస్మం చేస్తానంటారు కదా, మరి ఈ ఎలుకను భస్మం చేసి చూపించండి. అక్కడ 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 అయ్యో! అయ్యో, పారిపోయింది. స్వామి వారి ముఖానికి మసిపూసింది. ఇక మేము ఈ ఎలకని ప్రాణాలతో వదలం. లేదు, అస్సలు వదిలిపెట్టాం. రామకృష్ణని చంపాలని అనుకున్నారో లేదో మీ మొహానికి మసి పట్టేసింది. తమరు రామకృష్ణని ప్రాణం ఉండగా కాల్ చేయాలని అనుకుంటున్నారా? గురువు గారు, ఈ పాప కార్యాన్ని చేయటం వల్ల ఒక యుగం వరకు ప్రాణి నరకంలో కాలిపోవలసిందే. ఇది బ్రహ్మహత్య గురువు గారు. అవును గురువు గారు, తమరు వచ్చే జన్మలో ఎలుకగా పుడతారు. అప్పుడు రామకృష్ణ పండితుడు మిమ్మల్ని కర్రతో కొట్టి కొట్టి చంపేస్తాడు. చూస్తూ ఉండండి. మూయ్యడా, మూర్ఖులారా! మేం మరీ అంత దిగజారిపోలేదు. బ్రహ్మహత్యా పాపాన్ని నా నెత్తి మీద మొయ్యడానికి ఏంటి? రామకృష్ణ పండితుడు భయపడి పారిపోతాడు. అది మాకు బాగా తెలుసు. తెలియడమేంటి, మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరి తమరేం చేస్తారు గురువు గారు? మేమతన్ని పట్టిస్తాము. అందరూ అతన్ని రాజద్రోహి అనుకుంటారు. మేము మహారాజుతో చెప్పి అతన్ని రాజ్యం నుంచి బహిష్కరించేలా చేస్తాం శాశ్వతంగా. ఇదే మా అసలు పన్నాగం. అతగాడు భయపడి పారిపోవాలి, అది కూడా శాశ్వతంగా. ఎవరు ఏమనుకున్నా సరే అనుకోనివ్వండి. ఇక నేను విజయనగరానికి ఎప్పటికీ తిరిగి రాను. అరే త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. రాత్రిపూట చీకట్లోనే వెళ్ళిపోదాం. కానీ ఎందుకు? ఎందుకంటే రేపు ఒక్కరోజు మాత్రం మిగిలింది. రేపటి తర్వాత నేను అగ్నిలో భస్మం అయిపోతాను. పదండి పదండి. అరే ఇందులో ఉన్నాయి. దాంతో నేను పోగు చేసినవి. ఇటు చూడండి, పోగు చేసావా, దొంగతనం చేసావా? వదిలే వీటిని, ఇక్కడే ఉండని. పదండి పదండి, త్వరగా త్వరగా. అత్తయ్య అంటున్నారు వీరు కొన్ని సామాన్లు మర్చిపోయారట. అయ్యో అమ్మా, వదిలే అమ్మా. ఈ ప్రపంచంలో కొట్టి చెల్లితో వచ్చాము, ఒట్టి చెల్లితోనే వెళ్ళాలి. ఈ మోహమాయలు విడిచిపెట్టండి. పదండి పదండి. అత్తయ్య అంటున్నారు ఈ ప్రపంచంలోనే ఉండాలి, పైకి వెళ్ళడం కాదు కదా. అందుకే కదా పారిపోతున్నాం. మరిప్పుడు జీవించే ఉండాలి కాబట్టి ఒట్టి చేతులతో ఎందుకు వెళ్ళాలి? ఏమీ అక్కర్లేదు, పదండి పదండి పదండి. మళ్ళీ ఏమైంది? అత్తయ్య అంటున్నారు లడ్డు బుట్ట ఇంట్లోనే మర్చిపోయారట. మరి దారిలో ఆకలి వేస్తే అప్పుడేం చేస్తాం? అమ్మా, మనం నగరం వదిలి పారిపోతున్నాము ప్రాణాలు కాపాడుకోవడానికి. మనం ఏమీ ఉద్యానవన విహారానికి వెళ్ళటం లేదు. పదండి పదండి.
భోజనం కావాలట. అయ్యో మళ్ళీ ఏమైంది? మేము ఒక పని చేయడం మర్చిపోయాం. ఇప్పుడే మర్చిపోయారు. ఏముండిపోయింది? మేము ద్వారానికి తాళం వేయడం మర్చిపోయాం. అయ్యో శారదా, మనం ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం శాశ్వతంగా. మళ్ళీ తిరిగి రాము. అన్ని వదిలేండి, పదండి. కానీ ఒకవేళ మీరు ఇక్కడ లేకపోతే అప్పుడు ఈ యోజన నిరర్థకం అవుతుంది. మరి అప్పుడు స్వర్గానికి ఎవరు వెళ్తారు? మహారాజా అన్నారు, ఒకవేళ నేను వెళ్ళకపోతే వారే స్వయంగా వెళ్తారట. పదండి. అయ్యో అమ్మా, ఇంత నిదానంగా నడుస్తూ ఉంటే మనం ఎక్కడికి చేరుకోలేము. త్వరగా పదండి. అత్తయ్య అంటున్నారు మనం పారిపోతున్నాం. అదస్సలు మంచి విషయం కాదు. మనం మహారాజు గారి పట్ల మన కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం. మహారాజు గారు మనకి ఇల్లు ఇచ్చారు, నీకు సభలో పదవి ఇచ్చారు. తమ ప్రజలు మన అందరి క్షేమం కోసం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటారు. తమ ప్రాణాల గురించి దిగులు పడకుండా యుద్ధానికి వెళ్తారు. కానీ మనం పారిపోతున్నాం. ఇది రాజ్యం అలాగే మహారాజు గారి పట్ల మన నిష్ఠకి విరుద్ధం. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే అమ్మా. నేను మహారాజు వారి సురక్షిత బాధ్యతలు తీసుకున్నాను. వారికి ప్రమాణం కూడా చేశాను. ఇది నిష్ఠకి వ్యతిరేకం అవుతుంది కదా? అయితే నువ్వే చెప్పమ్మా, ఏం చేయటం మంచిది? అమ్మా,